హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. బేర్స్ మార్కెట్ని కంట్రోల్లోకి తీసుకున్నారా లేక బుల్స్ సర్ప్రైజ్ కంబ్యాక్ చేస్తారా? నిన్న మార్కెట్లో బేర్స్ మరోసారి తమ సత్తా చూపించారు. స్మాల్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ తర్వాత ఇంట్రాడే మొత్తం కూడా వీక్నెస్ కొనసాగింది. ఇప్పుడు మన అందరి మనసులో ఉన్న పెద్ద ప్రశ్న ఏంటంటే, ఈరోజు మార్కెట్లో ఏం జరగబోతోంది? ఈరోజు మార్కెట్ బయాస్ తెలుసుకోవడానికి కొన్ని డేటా పాయింట్స్ మనం స్టడీ చేయాలి. ఏటీఆర్, యావరేజ్ ట్రూ ఎన్జీ, ఓపెన్ ఇంట్రెస్ట్ డిస్ట్రిబ్యూషను, పార్టిసిపెంట్ వైజ్ పొజిషను, అలాగే టెక్నికల్స్ ఎటువంటి సంకేతాలు ఇస్తున్నాయి, అన్నిటికంటే ముఖ్యంగా బుల్ ట్రాప్ జోను, బేర్ ట్రాప్ జోను ఎక్కడ జరిగే అవకాశం ఉంది పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈరోజు మార్కెట్ ఇంకా లోయర్ లెవెల్స్కి మూవ్ అవుతుందా లేదంటే తిరిగి పుంజుకుంటుంది అనే విషయం మీకు ఒక క్లారిటీ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫర్ 23rd July 2026. ముందుగా మన మార్కెట్లు నిన్న ఏ విధంగా మూవ్ అయినాయో అని ఒకసారి గమనిస్తే గనక, నిన్న ఓపెనింగ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జస్ట్ 30 పాయింట్స్ వరకు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయినప్పటికీ కూడాను మనకి ఏ విధంగా అర్థమైందంటే, గ్యాప్ డౌన్ తక్కువగా అయింది కాబట్టి కాస్త రికవరీ అవుతుందేమో అని చెప్పి అనుకున్నాము. రికవరీ ప్రయత్నాలు కూడా జరిగినాయి. 24,166 వరకు రికవరీ ప్రయత్నాలు జరిగి అక్కడి నుంచి స్లైడ్ అవుతూ 10 గంటల టైంలో ఒకసారి స్లైడ్ అయిన తర్వాత 24,050 కంటే తక్కువ లెవెల్కి స్లైడ్ అయిన తర్వాత అక్కడి నుంచి కంటిన్యూస్గా డౌన్ సైడ్ మూవ్ అవుతూ వచ్చింది. రోజంతా కూడాను ఆ లెవెల్ కంటే బిలో లెవెల్ కన్సాలిడేషన్ అవుతూ వచ్చింది. అంతకు ముందు రోజు మన మార్కెట్లు రెసిలియంట్గా ఉన్నాయి. 24,130 కంటే అబోవ్ లెవెల్స్లోనే ట్రేడ్ అవుతూ వచ్చినాయి. మనమేమనుకున్నామంటే ఈ మార్కెట్లు కాస్త రెసిలియంట్గా ఉన్నాయి, రిజల్ట్స్ పాజిటివ్గా వస్తూ ఉన్నాయి, మన మార్కెట్లు కాస్త తట్టుకుంటాయేమో, 24,000 కంటే అబోవ్ లెవెల్స్లో ఉంటాయేమో అని చెప్పేసి అనుకునే లోపే 23,996 దగ్గర క్లోజ్ అయింది నిన్న మార్కెట్లో. అంటే 24,000 కంటే లోయర్ లెవెల్లో క్లోజ్ అయింది. సో ఇప్పుడు మార్కెట్లు ఏ విధంగా చూడాలి మనం? మన మార్కెట్లు ఎలోన్గా మూవ్ అవ్వవు కదా, ఇంటర్నేషనల్ మార్కెట్లకు అనుగుణంగానే మూవ్ అవుతాయి. గ్లోబల్ మార్కెట్స్ చూడాలంటే యుఎస్ మార్కెట్స్ నుంచి మిక్స్డ్ సంకేతాలు. డోజోన్స్ ఏమో స్లైట్ పాజిటివ్గా ట్రేడ్ అయితే, నాస్డాక్ ఏమో స్లైట్ నెగిటివ్గా ట్రేడ్ అయింది. అయితే మూవ్మెంట్ మాత్రం బలంగా లేదు. అప్ సైడ్ మూవ్ అయినా డౌన్ సైడ్ మూవ్ అయినా చాలా స్లైట్ 0.2, 0.3% మాత్రమే మూవ్ అవుతూ వచ్చినాయి. అట్లానే ఏషియన్ మార్కెట్స్ విషయానికి వస్తే, నిక్కీ జపాన్ మార్కెట్ 0.2% నెగిటివ్గా క్లోజ్ అయితే, స్ట్రైట్ టైమ్స్ 1% పాజిటివ్గా క్లోజ్ అయింది. హ్యాంగ్సెంగ్ 1% నెగిటివ్గా క్లోజ్ అయితే, తైవాన్ ఇండిసెస్ 1% పాజిటివ్గా క్లోజ్ అయింది. ఇక్కడ కూడాను మనకి మిక్స్డ్ సంకేతాలే వచ్చినాయి. నిక్కీ, హ్యాంగ్సెంగ్ నెగిటివ్గా క్లోజ్ అయితే, స్ట్రైట్ టైమ్స్ అను తైవాను పాజిటివ్గా క్లోజ్ అయినాయి. సో ఓవరాల్గా మనకి గ్లోబల్ మార్కెట్స్ నుంచి మిక్స్డ్ సంకేతాలే వచ్చినాయి. ఇక మన మార్కెట్ని ప్రభావితం చేస్తున్నటువంటి బ్రెంట్ క్రూడ్, ఇది $94కి చేరింది. ఇప్పుడు మనము $70 దగ్గర ఉన్నప్పుడు చాలా కంఫర్టబుల్ అనుకున్నాము. అది $80కి వచ్చింది రీసెంట్గా. $80 నుంచి ఇప్పుడు $90 కూడా దాటి $94 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది పూర్తిగా నెగిటివ్ మన మార్కెట్స్కి. మన మార్కెట్స్ కన్సాలిడేషన్ అవుతూ కనపడినప్పటికీ కూడాను ఒక్కసారిగా 24,000 కంటే బిలో లెవెల్ మూవ్ అవడానికి ముఖ్యమైన కారణం ఈ బ్రెంట్ క్రూడ్. ఇది $94-95 దగ్గరికి వచ్చింది కాబట్టి మన మార్కెట్లు దానికి అనుగుణంగానే రెస్పాండ్ అవుతున్నాయి. డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ ఎంత పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడాను మనకి రిజల్ట్స్ చాలా పాజిటివ్గా వచ్చినాయి. ఓవరాల్గా చూస్తే 276 కంపెనీస్ అవుట్ ఆఫ్ 5,048 కంపెనీస్లో 276 కంపెనీస్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తే, రెవెన్యూ 18.6% ఇయర్ గ్రోత్ చూపిస్తే, గ్రాస్ ప్రాఫిట్లో కూడాను 11.41% పాజిటివ్గా అప్ సైడ్ చూపించారు. నెట్ ప్రాఫిట్ అయితే 16.28% పాజిటివ్గా చూపించారు. ఓవరాల్గా ట్రెండ్ మాత్రము పాజిటివ్గానే ఉంది రిజల్ట్స్ పరంగా చూస్తే, యాజ్ ఆన్ 22nd July 2026. ఇక నిన్నటి ట్రేడింగ్లో మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది సెక్టోరియల్ మూమెంట్. సెక్టార్ వైజ్గా చూస్తే 23 డిఫరెంట్ సెక్టోరియల్ ఇండిసెస్ లిస్ట్ అయి ఉంటే నిఫ్టీలో, అందులో 21 సెక్టోరియల్ ఇండిసెస్ నెగిటివ్గా మూవ్ అయితే 2 సెక్టోరియల్ ఇండిసెస్ మాత్రమే పాజిటివ్గా క్లోజ్ అయినాయి. సో అవి కూడాను నిఫ్టీ ఆటో అండ్ ఎఫ్ఎంసీజీ పాజిటివ్గా క్లోజ్ అయితే, రెస్ట్ ఆల్ 21 సెక్టార్స్ కూడాను నెగిటివ్గా క్లోజ్ అయినాయి. ఎస్పెషల్లీ మేజర్ సెక్టార్స్ మనకి నిఫ్టీ ఐటీ కానీ, నిఫ్టీ బ్యాంక్ కానీ, నిఫ్టీ ఫార్మా కూడాను, ఇవన్నీ కూడా నెగిటివ్గా మూవ్ అవడంతో మన ఇండిసెస్ కూడాను స్ట్రాంగ్ డౌన్ సైడ్ మూవ్ అవుతూ వచ్చినాయి 24,000 కంటే లోయర్ లెవెల్స్కి. వీటన్నిటిని గమనించిన తర్వాత మనం ఈ రోజుకి 23rd Julyకి మార్కెట్ బయాస్ ఏ విధంగా ఉంది అంటే బేరిష్గానే చూడాలి. దానికి ప్రధాన కారణం మనం టెక్నికల్స్ చూస్తే కనుక 24,000 కంటే బిలో లెవెల్లో క్లోజ్ అవటం ఒకటి. అంతకంటే ముఖ్యంగా
24,130 ఇప్పటి వరకు ఏదైతే సపోర్ట్ అనుకుంటున్నామో గత 2-3 రోజులుగా దాన్ని బ్రేక్ డౌన్ చేస్తూ లోయర్ సైడ్ మూవ్ అవుతూ వచ్చింది. 23,996 దగ్గర క్లోజ్ అయింది నిన్నటి రోజున. సో అది ఒక నెగిటివ్ అయితే, దాంతోపాటుగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా క్రూడ్ ఆయిల్ షాక్ ఇచ్చింది మనకి. $90 కంటే అబోవ్ లెవెల్, మోర్ దాన్ $95 వరకు ట్రేడ్ అవుతూ ఉండటం అనేది మనకు అది పూర్తిగా నెగిటివ్ మన స్టాక్ మార్కెట్లకి. సో దాంతోపాటుగా బ్యాంకింగ్ సెక్టార్స్లో వచ్చిన వీక్నెస్, బంధన్ బ్యాంకు నెగిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేయడం ఒకటి, హెచ్డిఎఫ్సి బ్యాంకు రిజల్ట్స్ నెగిటివ్గా పోస్ట్ చేయటం, అట్లానే యాక్సిస్ బ్యాంక్లో కూడా వీక్నెస్ కదలాడటం, వీటన్నిటితోటి బ్యాంకింగ్ సెక్టార్ అనేది సపోర్ట్ చేయట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి మనకి. అది కూడాను మన మార్కెట్లో బేరిష్ ట్రెండ్కి మారుస్తూ ఉంది. ఇక నిన్న ట్రేడింగ్ సెషన్లో మార్కెట్ స్టాటిస్టిక్స్ చూస్తే కనుక అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 1:2, అంటే ఒక స్టాక్ అడ్వాన్స్ అయితే 2 స్టాక్స్ డిక్లైన్ అయినాయి. ఈ రోజు ట్రెండ్ చేంజ్ అవుతుందా అంటే కాదనే చెప్పుకోవచ్చు. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో రూపీ వాల్యూ డౌన్ అవటము, 96.6 రూపీస్ వరకు యూఎస్డి కన్వర్షన్ తోటి రావటము, ఇవన్నీ కూడాను మన మార్కెట్స్కి నెగిటివ్ ఫ్యాక్టర్స్. అయితే మనం ఓపెనింగ్ తర్వాత గమనించాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే 24,000 కంటే అబోవ్ లెవెల్లో మూవ్ అవుతుందా లేదా. 24,000, 24,050 కంటే కూడాను అప్ సైడ్ మూవ్ అయ్యి స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతూ ఉంటే కనుక మనం కాస్త పాజిటివ్ బయాస్ తీసుకోవచ్చు. అదర్వైజ్ ఓపెనింగ్లోనే 24,000 కంటే లోయర్ లెవెల్లో ఓపెన్ అయితే కనుక మనం మార్కెట్ని బేరిష్గానే చూడాలి, సెల్ ఆన్ రైజ్ స్ట్రాటజీలోనే చూడాలి మనం. ఇక ఈ మార్కెట్ బయాస్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవడానికి కొన్ని డేటా పాయింట్స్ చూద్దాము. ఏటీఆర్, యావరేజ్ ట్రూ రేంజ్, ఇది లాస్ట్ 14 days మార్కెట్ మూవ్మెంట్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసే ఇండికేటర్. ఏటీఆర్ వాల్యూ నిఫ్టీకి 236 పాయింట్లుగా వచ్చింది. అంటే డే రేంజ్ 23,760 నుంచి 24,230 వరకు ఉండే అవకాశం ఉంది ఏటీఆర్ ప్రకారం. అదే 50% ఏటీఆర్ డౌన్ సైడ్ చూస్తే కనుక 23,880. అదే 50% ఏటీఆర్ అప్ సైడ్ చూస్తే కనుక 24,110. సో ఈ 50% ఏటీఆర్ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు మార్కెట్ ఏ విధంగా ట్రేడ్ అవుతుంది అంటే 15 minutes క్యాండిల్ ఒకటి తీసుకొని స్ట్రాంగ్గా డౌన్ సైడ్ క్లోజ్ అవుతుందా, లేదంటే అక్కడి నుంచి రిజెక్ట్ అయ్యి అప్ సైడ్ మూవ్ అవుతుందా, 23,880కి వచ్చినప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది మనం అబ్జర్వ్ చేసుకుంటే దాన్ని బట్టి మనం యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక సెన్సెక్స్ పరంగా ఏటీఆర్ వాల్యూ చూడాలంటే 813 పాయింట్లుగా వచ్చింది. దాని ప్రకారం చూస్తే కనుక డే రేంజ్ 75,940 నుంచి 77,568. అదే 50% ఏటీఆర్ చూస్తే 76,350. 50% ఏటీఆర్ అప్ సైడ్ చూస్తే కనుక 77,160. సో ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఈ 50% ఏటీఆర్ దగ్గరకు వచ్చినప్పుడు 15 minutes క్యాండిల్ ఫుల్ బాడీ డౌన్ సైడ్ క్లోజ్ అవుతుందా, లేదంటే ఓన్లీ విక్ క్లోజ్ అవుతుందా, ఇది కీన్గా అబ్జర్వ్ చేసుకుని దాన్ని బట్టి మనం యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సిన డేటా పాయింట్ వచ్చేసి ఓపెన్ ఇంట్రెస్ట్ డిస్ట్రిబ్యూషన్. నిఫ్టీకి ఓపెన్ ఇంట్రెస్ట్ డిస్ట్రిబ్యూషన్ చూడాలంటే 24,200 దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ ఫామ్ అయి ఉంది. అదే పుట్ సైడ్ చూస్తే కనుక 24,000 దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఫామ్ అయి ఉంది. సో 24,000 నుంచి 24,200 మధ్యలోనే ఓపెన్ ఇంట్రెస్ట్ ఫామ్ అయినప్పటికీ కూడాను మార్కెట్లో 24,000 కంటే బిలో లెవెల్లో క్లోజ్ అయింది. రేపు ఓపెనింగ్ ఏ విధంగా ఉంటుంది, రేపు ఓపెనింగ్ తర్వాత మీరు ఇంట్రాడేలో ఓపెన్ ఇంట్రెస్ట్ని అబ్జర్వ్ చేయండి. ఏదైనా అన్వైండ్ అవుతుందా, 24,000 దగ్గర అన్వైండ్ అవుతుందా, లేదంటే ఇంకా పుట్ సైడ్ కాంట్రాక్ట్స్ బిల్డ్ అవుతున్నాయా, దీన్ని అబ్జర్వ్ చేసుకొని మీరు ఏదైనా పొజిషన్స్ ఉంటే కనుక దాన్ని కవర్ చేసుకోవడం కానీ, లేదంటే పొజిషన్ ఇంక్రీజ్ చేసుకోవడం కానీ, లేదంటే స్టాప్ లాస్ని అప్లై చేసుకోవడం కానీ చేయొచ్చు. ఓపెన్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని మనం యాక్షన్ ప్లాన్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక సెన్సెక్స్ పరంగా ఓపెన్ ఇంట్రెస్ట్ డిస్ట్రిబ్యూషన్ చూడాలంటే రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది, వీక్లీ ఎక్స్పైరీ. సో మనము కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడాలంటే 77,500 దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటే సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 77,000 దగ్గర ఉంది. దాని తర్వాత 76,800 దగ్గర ఉంది. అదే పుట్ సైడ్ చూడాలంటే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 76,000 దగ్గర ఉంటే సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 76,700 దగ్గర ఉంది. సో 76,750 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి 76,700 దగ్గర పుట్ సైడ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. రేపు ఓపెనింగ్ తర్వాత ఇంట్రాడేలో ఫస్ట్ 30 minutesలో అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకి అప్డేట్ అవ్వడానికి అట్లీస్ట్ 5 to 10 minutes పడుతుంది కాబట్టి ఫస్ట్ 15 minutes తర్వాత లేదంటే ఫస్ట్ 30 minutes తర్వాత మీరు ఓపెన్ ఇంట్రెస్ట్ని అబ్జర్వ్ చేసుకొని ఆ తర్వాతే మీరు ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం పొజిషన్స్ తీసుకోవాలంటే మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇంట్రాడేకి సంబంధించి అండ్ ఎక్స్పైరీ ట్రేడ్స్కి సంబంధించి. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయబోయే డేటా పాయింట్ పార్టిసిపెంట్ వైజ్ పొజిషన్. అంటే ఫ్యూచర్ కాంట్రాక్ట్స్లో మార్కెట్ పార్టిసిపెంట్స్ ఏ విధంగా పొజిషన్ అయి ఉన్నారని చెప్పేసి చూస్తే కనుక క్లయింట్స్ 78% లాంగ్ సైడ్ ఉంటే 22% షార్ట్ సైడ్ ఉన్నారు. డిఐస్ 85% లాంగ్ సైడ్ ఉంటే
15% మాత్రమే షార్ట్ సైడ్ ఉన్నారు. అయితే ఎఫ్ఐఎస్ మాత్రము అంతకుముందు ట్రేడింగ్ సెషన్లో 9% లాంగ్ సైడ్ ఉంటే వాళ్ళ లాంగ్ పొజిషన్స్ తగ్గించుకొని ఇప్పుడు 8%కి తెచ్చారు. షార్ట్ పొజిషన్స్ 91% నుంచి 92%కి ఇంక్రీజ్ చేశారు. అదే ప్రో ట్రేడర్స్ విషయానికి వస్తే 59% లాంగ్ సైడ్ ఉన్నారు, 41% షార్ట్ సైడ్ ఉన్నారు. సో ఓవరాల్గా మనం పార్టిసిపెంట్ వైజ్ పొజిషన్స్ చూసేటప్పుడు క్లయింట్స్ వర్సెస్ ఎఫ్ఐఎస్. క్లయింట్స్ అంటే ఇక్కడ రీటైలర్స్, మనలాంటి వాళ్ళు. క్లయింట్స్ ఎక్కువగా ఫ్యూచర్ కాంట్రాక్ట్ని హోల్డ్ చేస్తూ ఉంటారు, అట్లానే ఎఫ్ఐఎస్ ఎక్కువగా హోల్డ్ చేస్తూ ఉంటారు. సో క్లయింట్స్ ఏమో 78% లాంగ్ సైడ్ ఉన్నారు, ఎఫ్ఐఎస్ ఏమో 92% షార్ట్ సైడ్ ఉన్నారు. సో నిన్న కూడాను ఎఫ్ఐఎస్ డామినేట్ చేస్తూ వాళ్ళ షార్ట్ పొజిషన్స్ ఇంక్రీజ్ చేసుకున్నారు. అయితే 75% లాంగ్ సైడ్ ఉన్న క్లయింట్స్ 78%కి ఇంక్రీజ్ చేశారు. సో పోటాపోటీగా నడుస్తూ ఉంది ఇక్కడ ఫైట్. ఎవరు విన్ అవుతారు అనేది మనకి మంత్ ఎండ్ ఎక్స్పైరీని బట్టి అర్థమవుతుంది. సో ఇప్పటికైతే మాత్రం ఎఫ్ఐఎస్దే అప్పర్ హ్యాండ్గా ఉంది. ఫైనల్గా మనము బుల్ అండ్ బేర్ ట్రాప్ జోన్స్ చూద్దాము. నిఫ్టీకి బుల్ ట్రాప్ జోన్ చూడాలంటే 24,050 నుంచి 24,150. అంటే మనం 24,130 అనేది ఇంతకుముందు సపోర్ట్ అనుకున్నాం కదా, ఇప్పుడు అది రెసిస్టెన్స్ కింద అవుతుంది. సో 24,130, 24,150 కనుక అక్కడ మార్కెట్ వచ్చినప్పుడు అక్కడి నుంచి 15 మినిట్స్ క్యాండిల్ ఏదైనా అప్ సైడ్ క్లోజ్ అవుతుందా, 24,150 కంటే స్ట్రాంగ్గా అప్ సైడ్ క్లోజ్ అయితే కనుక మనం 24,250 నుంచి 24,320 వరకు కూడా మనము హయ్యర్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే అక్కడ రిజెక్ట్ అయ్యి 24,150 కంటే ఒక 20-30 పాయింట్స్ అప్ సైడ్ తీసుకున్న తర్వాత మళ్ళీ 24,050 కంటే డౌన్ సైడ్ మూవ్ అయింది అనుకోండి, అది బుల్ ట్రాప్ జోన్ అవుతుంది. ఆ 24,050 నుంచి డౌన్ సైడ్ మూవ్ అయిన తర్వాత 23,950, 23,850 వరకు కూడాను క్విక్గా ఫాలో అయ్యే అవకాశం ఉంది. అది బుల్ ట్రాప్ జోను. అదే బేర్ ట్రాప్ జోన్ చూడాలంటే మార్కెట్ డౌన్ సైడ్ మూవ్ అయినప్పుడు 23,850 నుంచి 23,900 ఆ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు ఏదైనా 15 మినిట్స్ క్యాండిలే. ఇక్కడ మనం ఎప్పుడు కూడాను 15 మినిట్స్ క్యాండిల్ మూవ్మెంట్నే అర్థం చేసుకోవాలి మనము. సో ఏదైనా 15 మినిట్స్ క్యాండిల్ 23,850 కంటే కూడాను డౌన్ సైడ్ వెళ్తూ ఉంటే 23,800, 23,750 వరకు కూడాను క్విక్గా డౌన్ సైడ్ తీసుకునే అవకాశం ఉంది. అట్లా కాకుండా ఆ లెవెల్కి వచ్చిన తర్వాత 23,900 కంటే మళ్ళీ అక్కడ రిజెక్ట్ అవుతూ అప్ సైడ్ మూవడం స్టార్ట్ అయితే మళ్ళీ 24,050, 24,150, 24,250 వరకు కూడా క్విక్గా అప్ సైడ్ మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఇది బుల్ అండ్ బేర్ ట్రాప్ జోన్స్ ఫర్ నిఫ్టీ. ఇప్పుడు సెన్సెక్స్కి చూద్దాము. సెన్సెక్స్కి ఎక్స్పైరీ ఉంది కాబట్టి కాస్త కేర్ఫుల్గా ట్రేడ్ చేయాలి మనము. బుల్ ట్రాప్ జోన్ విషయానికి వస్తే 76,950 నుంచి 77,150 ఆ 200 పాయింట్లు అనేది కాస్త ట్రాప్ కింద ఉపయోగపడే అవకాశం ఉంది. ఆ లెవెల్కి వచ్చినప్పుడు మార్కెట్ 150 కంటే అప్ సైడ్ కనుక క్లోజ్ అయితే, ఎస్పెషలీ 77,180 లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ కూడా స్ట్రాంగ్గా క్యాండిల్ ఫామ్ అయితే కనుక అది ఫర్దర్గా అప్ సైడ్ తీసుకునే అవకాశం ఉంది. 77,400, 77,500 వరకు కూడా క్విక్గా అప్ సైడ్ తీసుకునే అవకాశం ఉంది. అట్లా కాకుండా రిజెక్ట్ అయ్యి 76,950 కంటే లోయర్ సైడ్ మూవ్ అవుతూ డౌన్ సైడ్ వస్తే కనుక మరలా 76,700, 76,500, 76,350 వరకు కూడా క్విక్గా ఫాలో అయ్యే అవకాశం ఉంది. అక్కడ బుల్ ట్రాప్ జోన్ కింద కన్సిడర్ చేసుకుంటాం మనం. అదే బేర్ ట్రాప్ జోన్ చూడాలంటే మార్కెట్ ఓపెనింగ్లోనే డౌన్ సైడ్ మూవ్ అవుతూ 76,350, 76,450 ఆ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు కనుక ఏదైనా 15 మినిట్స్ క్యాండిల్ లోయర్ లెవెల్లో 76,350 కంటే లోయర్ లెవెల్లో కన్ఫామ్గా క్లోజ్ అయితే కనుక అది 76,000, 75,700 కూడాను మార్కెట్ని తీసుకెళ్లే అవకాశం ఉంది. అట్లా కాకుండా 76,350, 76,450 అక్కడ రిజెక్ట్ అవుతూ మరలా అప్ సైడ్ మూవ్ అవడం స్టార్ట్ అయితే మరలా 76,650, 76,750 అట్లానే 850 లెవెల్స్ వరకు కూడాను క్విక్గా అప్ సైడ్ తీసుకునే అవకాశం ఉంది. ఇది సెన్సెక్స్కి బుల్ అండ్ బేర్ ట్రాప్ జోన్స్. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇది మీ ఫ్రెండ్స్కి కానీ, కొలీగ్స్కి కానీ, రిలేటివ్స్కి కానీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీరు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కూడా ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.